రాజమండ్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజమండ్రి నుంచి గుంటూరుకు భారీ ర్యాలీగా అంబటి రాంబాబు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. 18 రోజులు జైల్లో ఉండి ఇంటికి వెళ్తుంటే ఎందుకు ఈ ఆంక్షలను ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక భారీ ర్యాలీ తీయలేదా అని ప్రశ్నించారు. కాపు నేతలు తనను చూడడానికి వస్తారని, తమ పార్టీ శ్రేణులు వస్తే తప్పేంటన్నారు అంబటి. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరగా మహాలక్ష్మీదేవి ఆలయం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వెంట వెళ్తున్న జక్కంపూడి రాజా వాహనాలను అడ్డుకున్నారు. దాంతో కారులో నుంచి దిగిన అంబటి రాంబాబు కాలినడకన బయలుదేరారు. పోలీసుల తీరును నిరసిస్తూ పాదయాత్రగా బయలుదేరారు. దీంతో వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో కార్లు వెళ్లిపోయారు. అంబటి గుంటూరు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రిలో అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడం జరుగుతున్నది. దాంతో ఆయన కారు దిగి పాదయాత్రగా ఆయన బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పోలీసులు వదిలిపెట్టడంతో మళ్ళీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అలాగే సెక్షన్ 30కి సంబంధించి భారీ వాహనాల్లో బయలుదేరి వెళ్ళొద్దని చెప్పేసి అంబటి రాంబాబుకి నోటీసులు కూడా పోలీసులు అందించడం జరిగింది. తిరిగి ర్యాలీ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. సార్, మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు సార్? మళ్ళీ ఇప్పుడు వాహనాలు ఎందుకు అడ్డుకున్నారో, ఎందుకు అడ్డుకోవట్లేదో మాకు అర్థమైతేగా. ఎందుకు లోపల పెట్టారో అర్థం కాల, ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కాల. నేను 18 రోజులు సెంట్రల్ ప్రెషర్లో ఉండి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే నా వెంట ఎవడో రావడానికి లేదు, నువ్వు ఒక్కడే వెళ్ళాలి. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పోలీసులు నడుపుతుంది. ఇది చట్ట వ్యతిరేకం. వస్తారు సార్, నేను పొలిటీషియన్ని, మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వాడిని, మంత్రిని చేసిన వాడిని నన్ను అరెస్ట్ చేశారు, నన్ను వదిలారంటే 10 మంది వస్తారు, నా పార్టీ వాళ్ళు వస్తారు. నేనేమో అనాథ పార్టీ కాదు కదా, అధికారం చేసినటువంటి రాజకీయ పార్టీ, 40% ఓట్ల శాతం ఉన్న రాజకీయ పార్టీ. అంటే మీరు వెళ్ళటానికి లేదు, మీకు 30 యాక్ట్ ఉంది. మేము ఇంటికి వెళ్ళడానికి 30 యాక్ట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి రావడానికి 30 యాక్ట్ ఉంటుంది, నా ఇల్లు పగల కొట్టడానికి మాత్రం 30 యాక్ట్ ఉంటుంది. పోలీసుల దగ్గర నుండి పగల కొట్టిస్తారు. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలని. ఈ సందర్భంగా నేను కోరుతున్నా. సెక్షన్ 30 నోటీస్ ఇచ్చారు, ఇందాకే 9-10 నిమిషాలకి ఇచ్చారు. ఊరేగింపు చేయమన్నా, ఊరేగింపులు చేయడానికి నాకేం పని? నేను ఊరేగింపు చేయమన్నానా? నేను వెళ్తూనే 10 మంది వస్తారు. దానికి నేను ర్యాలీలు చేస్తున్నాను, ఊరేగింపులు చేస్తున్నానంటే ఏంటది? మీరే నా అభిమానాన్ని పెంచుతున్నారు నా ప్రజల్లో, నా కార్యకర్తలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. మీరు ఇవాళ తీసుకురండి, చూద్దాం. దీని ప్రతిఫలం అనుభవిస్తాడు లోకేష్, చంద్రబాబును తప్పనిసరిగా. పోలీసులను ఉపయోగించుకుని మీరు రాజ్యం చేయాలంటే కలకాలం సాగదు. అయిపోయింది మీ టైము. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంక 3 సంవత్సరాలే ఉంది. ఇంకో 6 నెలలు పోతే మరి నడి సంవత్సరంలోకి వస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 30 నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నేను మట్టికి ఒక్కడనే వెళ్తుంటే నా వెనకాల అనుచరులు వస్తున్నారు తప్ప నేను ఎవరిని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళట్లేదని చెప్పేసి అంబటి రాంబాబు చెప్పడం జరుగుతున్నది. ఇది కక్షపూరితంగా మాత్రమే ఇది చేస్తున్నారు, ఇది ఎంతో కాలం సాగదని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దీంతో అంబటి రాంబాబు మళ్ళీ తిరిగి పోలీసు ఆంక్షల నేపథ్యంలో సెక్షన్ 30 నోటీసు ఇచ్చినప్పటికీ కూడా అయితే దీంతో ఏ విధమైన ర్యాలీ వెళ్ళట్లేదు, కొద్ది వాహనాలతో మాత్రమే నేను వెళ్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తిరిగి పోలీసులు ఇక్కడ వీళ్ళని విడిచిపెట్టడంతో మళ్ళీ తిరిగి ఆయన గుంటూరు బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అడుగడిగినా కూడా పోలీసు బలగాలు, భారీ పోలీసు బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే రోడ్డుకి ఇరువైపులా కూడా పోలీసులు భారీగా మోహరించున్నారు. ఇక్కడి నుంచి వీళ్ళందరూ కూడా, అంటే ఆయన ముందు అంబటి రాంబాబు తన కారు వాహనంలో వెళుతుండగా వెనకాల మట్టికి భారీ వాహనాల్లోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దాంతో యువజన విభాగం అధ్యక్షులు కానీ, మిగతా ఇద్దరు కానీ, అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కానీ వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళందరూ వాహనాలను, అంటే కొద్దిగా వాహనాలు మాత్రమే అడ్డుకోవడం జరిగింది, మిగతా వాహనాలన్నింటినీ మట్టికి తిప్పి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి
రాజమండ్రి నుంచి మళ్ళీ వాహనాలన్నీ కూడా బయలుదేరి వెళ్ళటం జరుగుతున్నది. అంబటి రాంబాబు మళ్ళీ ఇక్కడ రాజమండ్రి నుంచి బయలుదేరి మళ్ళీ గుంటూరు బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే పోలీసుల మట్టికి ఇలా ఇదే విధంగా దారి పొడవునా కూడా భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతా ర్యాలీ అంతా మట్టికి మళ్ళీ తిరిగి కొనసాగడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.